దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ యొక్క సమయంలో దేవునికి మాటలు మనము నేర్చుకుందాం. ముఖ్యంగా ఆదివారపు ఆరాధన కొరకై దైవ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆదివారము ఆరాధన. ఈ యొక్క ఆరాధన అనేది ఆదివారమే ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో, ఎందుకు ఏర్పాటు చేయబడ్డాదో కొన్ని విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథం కలిగిన వారందరూ కూడా దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. వారములో మొదటి దినమైన ఆదివారం గూర్చి బైబిలు ఏమని బోధిస్తున్నది అని దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ముఖ్యంగా అపోస్తుల కార్యం గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ప్రభు సంఘం వారంలో మొదటి దినమైన ఆదివారం నాడు కూడుకొని ప్రభురాత్రి భోజనమందును మరియు ఇతర సంఘ కార్యక్రమాలందు పాలు పొందినట్లుగా బైబిల్ గ్రంథం మనం చూస్తాం. ఆదివారమున మేము రొట్టె రుచుటకు కూడి ఉన్నప్పుడు అని అక్కడ చక్కగా వివరంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించాడు. అక్కడ అంటే ఆదివారము పరిశుద్ధ సంఘముగా కూడుకున్నట్లుగా, ఆదివారమే ప్రభు యొక్క పాత్రలో వారి ఏకీవించినట్లుగా, ఆదివారమును వారు ఒక ప్రత్యేకమైన రోజుగా వారు చూచినట్లు ఏర్పాటు చేసినట్లు ఈ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. అయితే మరి ఆదివారం ఎందుకు అలా కూడుకోవాలి, ఆదివారంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఉదాహరణకు మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు, లూకా సువార్త 24వ అధ్యాయం 1 వచనం, అలాగే 21 వచనం, 46వ వచనం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదివారమున యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేచినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. మరణమును జయించి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారమున ఆయన లేచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆదివారం ప్రత్యేకత. ఎందుకు ఆదివారం నాడు మనం కూడుకోవాలి, ఆదివారం ఎందుకు దేవుని ఆరాధించాలి అంటే, ఆదివారము యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడైన రోజు, మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు. అందరూ చనిపోయారు. దేవుళ్ళను బడిన వారు ఎంతోమంది లోకానికి వచ్చారు, మహాత్ములను బడిన వారు ఎంతోమంది లోకానికి వచ్చారు, మంచి కార్యాలు చేశారు, గొప్ప కార్యాలు చేశారు, ఏవేవో చేసుకుంటూ వారు వెళ్ళారు. అందరి వల్లనే చనిపోయారు, అందరి వల్లనే పాతి పెట్టబడ్డారు, లేదా సమాధి చేయబడ్డారు, లేదా వారికి మతాచారాల ప్రకారంగా వారు బూడిద చేయబడ్డారు, మట్టిలో కలిసిపోయారు. ఎవరు కూడా మరణాన్ని జయించి లేచిన వారిని అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మనం చూడలేము. యేసు ప్రభువు చెప్పారు, ప్రాణం పెట్టుకున్నటకు నాకు అధికారం ఉన్నది, ప్రాణం తీసివేసుకోవడానికి నాకు అధికారం ఉన్నది, ఎవరునూ నాకు ప్రాణం పెట్టరు, ఎవరు కూడా నాకు ప్రాణాన్ని తీసివేయరని ఆయన ఎందుకని చెప్పారు. ఆయన ఎందుకంటే ఆయన దేవుడు కనుక. దేవుడు ఏదైనా చేయగలడు అనేటువంటి సత్యం ప్రజలందరికీ తెలుసు. ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చేసే సర్వశక్తిమంతుడు దేవుడు మాత్రమే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన రాళ్లను నీళ్ళవలే మారుస్తాడు, నీళ్లను రాళ్ళవలే మారుస్తాడు. ఆయన సర్వశక్తి దేవుడు. ఆయన ఏదైనా చేయడానికి ఆయన ఒక్కరికి మాత్రమే అధికారం ఉంది. కనుకనే ఆయన ప్రాణాన్ని ఎవరు తీసివేయలేరు, ఆయనకి ప్రాణం ఎవరు పెట్టలేరు. అయితే ఆదివారమును మనం ఎందుకు దేవుని ఆరాధించుకోవాలి, శనివారం ఆరాధించాలి కదా అనేటువంటి ఒక సందేశం లేదా సందేహము మనుషులో కలుగుతుంది. మనం చూసినట్లయితే క్రైస్తవులు విశ్రాంతి దినమును ఆచరించాలని ఎక్కడా ఆజ్ఞాపించబడలేదు. క్రైస్తవులైన వారు, యేసు ప్రభువును నమ్ముకున్న వారు విశ్రాంతి దినాన్ని ఆచరించాలని ఎక్కడ ఆజ్ఞలో రాయబడలేదు. కనుక
విశ్రాంతి దినమైన శనివారం మనం ఆచరించక్కర్లేదు. ఆదివారం ఎందుకు ఆచరించాలి అంటే వారంలో మొదటి రోజు, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడైన రోజు. ఇలా మనం జ్ఞాపం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం చూడగలం. రోమపత్రిక 1వ అధ్యాయము 2-7 చూస్తే ఆయన ఆదివారము నాడు పునరుద్ధారుడైనందున రెండవదిగా ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడెను. యేసుక్రీస్తు ప్రభువారు కుమారునిగా ఆయన లోకానికి వచ్చాడు కనుక ఆదివారం మృత్యుంజయుడై లేచుట ద్వారా దేవుని కుమారునిగా ఆయన నిరూపించబడ్డాడు. దేవుని కుమారునిగా నిరూపించబడ్డారు ఆయన. దైవజనుడు పౌలు గారు ఈ యొక్క విషయాలు చక్కగా వ్రాస్తూ ఉంటాడు. కనుకనే ఈ యొక్క సమయంలో ఆదివారం ఎంత ప్రాశస్తమైనదో, ఆదివారం ఎంత విలువైనదో, ఆదివారం ఆరాధించడం ద్వారా, ఆదివారము ఒక ప్రత్యేక దినముగా కూడుట ద్వారా అది ఎంత శ్రేష్టమైనదో మనం గుర్తించవచ్చు. అందుకే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు గూర్చి 4 సువార్తలు రాయబడిన తర్వాత దైవజనుడైనటువంటి పౌలు గారి పరిశుద్ధాత్మ ద్వారా, అలాగే భక్తుల పరిశుద్ధాత్మ ద్వారా వారి యొక్క విషయాలు చక్కగా మనకు వివరించి తెలియజేసినట్లుగా దైవగ్రంథం మనం చూస్తాం. అందునిక మనం జ్ఞాపం చేసుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం, అలాగే 19వ వచనం చూస్తే ఆయన మృతుల్లోండి లేచిన తర్వాత తరచుగా తన శిష్యులతో ఆదివారమే కలుసుకున్నారు. ఆయన శిష్యులను ఎప్పుడు ఆయన కలుసుకుంటుండేవారు. ఆయన ఆదివారం ఎప్పుడు ఆదివారం వస్తుందా అని వారు చూస్తుండేవారు శిష్యులు. ఆ ఆదివారం వారు ఆ ఒక్క గదిలో కూడుకున్నప్పుడు వారి మధ్యకు వచ్చి యేసు ప్రభు వారు మీకు సమాధానము కలుగునుగా కానీ అక్కడ చక్కగా ఆ యొక్క విషయాన్ని విఫలంగా దైవగ్రంథంలో రాయబడ్డారు అన్న మాటలు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారమును తన శిష్యులను కలుసుకున్నట్లుగా మనం చూస్తాం, తన ప్రజలతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అందుకని ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు తన సేవకు నిలబెట్టుకుని వాక్యం ద్వారా అనేక మందితో మాట్లాడుతుంటే అనేక మంది చక్కగా వారు రక్షించబడి ఆత్మలు బలపడుచు ప్రభు కట్టబడుతున్న విధానాన్ని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం చూడగలుగుతున్నాం. అందుకనే ప్రియమైన సహోదరులారా, ఆదివారము చాలా ప్రస్తుతమైన రోజు, చాలా విలువైన రోజు, దేవుడు ఏర్పాటు చేస్తున్న ఒక మంచి రోజు. కనుక ఆదివారమున ఆరాధనగా కూడుట మంచిది అనేది మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 1-47 వచనం వరకు చూస్తే వారంలో మొదటి దినమైన ఆదివారము పెంతెకోస్తు పండుగ దినము, దేవుని సంఘము స్థాపించబడిన రోజు. దేవునికి సంఘము స్థాపించబడిన రోజు ఆదివారం. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించి చదవండి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1-47 వరకు చదివితే అక్కడ సంఘము స్థాపించబడిన రోజు అది. పెంతెకోస్తు పండుగ దినము, రెండోదిగా సంఘము స్థాపించబడిన రోజు ఆదివారం. ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనం జ్ఞాపం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి తన పనులు చేయటం మొదలుపెట్టిన రోజు ఆదివారం. అలాగే అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 41-47 వచనం చూస్తే సువార్త యొక్క ప్రథమ ఫలముగా 3000 ఆత్మలు ఆ దినం రక్షించబడి సంఘంలో చేర్చబడ్డాయి. దైవజనుడైన పేతురు గారి యొక్క బోధ విని ఆ బోధ విన్న ఇంచుమించు 3000 మంది ఆ ఒక్క దినాన్న వారు రక్షించబడి సంఘంలో చేర్చబడినట్లుగా బైబిల్ గ్రంథం మనం చూస్తాం. అలాగే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7 మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 42 వచనం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. అలాగే 11వ అధ్యాయం 18-33 వచనం మనం జ్ఞాపం చేసుకుంటే ప్రభు సంఘం వారములు మొదటి దినమైన ఆదివారం నాడు కూడుకుని ప్రభురాత్రి భోజనమందును మరియు ఇతర సంఘ కార్యక్రమాలను పాలు పొందాయి. అర్థమైందా? ఆదివారం నాడే ప్రభు సంఘంగా వారు కూర్చబడ్డారు. రెండవదిగా ప్రభు యొక్క పాత్రలో వారు ఏకీభవించారు, సంఘ కార్యక్రమం వారు పాలు పొందినట్లుగా, అలాగే కానుకలు సమర్పించినట్లుగా, వారు సమకూర్చబడినట్లుగా కూడా దైవగ్రంథం మనం చూస్తాం. అందుకని ఇది ఎవరో ఏర్పాటు చేసినట్టు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సేవకుల ద్వారా ఈ ఆదివారం నాడు ప్రత్యేకపరిచి ప్రత్యేక దినముగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. అందుకనే ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా ఆదివారమునే ఆరాధనగా వారు దేవునికి మందిరంలో కూడుకొని
నిజ దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఆరాధించడం మనం గమనిస్తున్నాం. మీకు క్లుప్తంగా ఈ విషయం మీకు జ్ఞాపం చేశాను. ఆదివారమే ఎందుకు కూడుకోవాలంటే ఈ విషయాలు దైవగ్రంథంలో రాయబడ్డా కనుక ప్రతి వారు ఆదివారము సంఘంగా కూడుకునుట మంచిది అనేది సత్యం, మంచి విషయం. ఇలాంటి మంచి విషయాలు మనము పాటించడం ద్వారా దేవునికి నామను గణపరిచిన వారు అవుతాం, దేనికి వాక్యాన్ని నెరవేర్చిన వారు అవుతాం, దేవునికి ప్రేమకు మనం పాత్రులుగా తీర్చబడతాం. కనుకని ఆదివారము చాలా ప్రశస్తమైన రోజుని గ్రహించి ఆదివారము పెందలకడి లేచి మనకు తెలుసు కదా, మగ్దలేని మరియ ఆదివారం ఇంకా నువ్వు చీకటుండగా పెందలకు లేచి ప్రభుని ఏమండి కలుసుకునడానికి లేదా ప్రభుని ఆరాధించడానికి సుగంధ ద్రవ్యాలను తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం కదా. పెందలకి లేవాలి ఆదివారం, మన పనులన్నీ చక్కబెట్టుకోవాలి. ఆదివారం 9 గంటలకు ప్రార్థన అంటే 9 గంటల ముందుగానే ప్రార్థన ఉండాలి. 10 గంటలకి లేదా 11 గంటలకి అంటే ప్రార్థన సమయానికి ముందుగానే మనం ప్రార్థన రావాలి. కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత ప్రార్థనకు వస్తారు, మరి కొంతమంది ఆరాధన గీతాలన్నీ అయిపోయిన తర్వాత ప్రార్థనకు వస్తారు, మరి కొంతమంది వాక్య మధ్యలో ప్రార్థనకు వస్తారు, మరి కొంతమంది అంత అయిపోయిన తర్వాత ఆమె అనగా ప్రార్థనకు వస్తారు. ఇవి దేవునికి వ్యతిరేకమైన పనులు. ఆదివారము పరిశుద్ధ సంఘంగా కూడుకుంటున్న మనము పెందలకడినే ప్రభు దగ్గర రావడానికి మనము చక్కగా మనకి సమయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. చాలామంది బుద్ధిహీనులు చూస్తూ ఉంటారు, ఆదివారమే పనులన్నీ పెట్టుకుంటారు. ఎవరో వారి బంధువులు పిల్లంట అక్కడికి వెళ్తారు, ఎవరో వారి బంధువులకి దిన కార్యక్రమాలంటే అక్కడికి వెళ్తారు, ఎవరో మెచ్యూర్ అయ్యారంటే అక్కడికి వెళ్తారు ఆదివారం నాడు. నేనంటాను, నిజ క్రైస్తువులు ఇప్పుడు కూడా ఆదివారం నాడు వ్యర్థముగా సమయాన్ని పోగొట్టుకోరు. బంధువులు దేవుని తర్వాతే, ఎవరైనా దేవుని తర్వాతే, స్నేహితులైనా బంధువులైనా ఇరుగు పొరుగు వారైనా రక్త సంబంధులైనా మరి ఎవరైనా దేవుని తర్వాతే. దేవుడే మొదటిగా మనం ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రథమ స్థానం ఎప్పుడైతే మనం ఆయనకి ఇస్తున్నామో అప్పుడు దేవుడు మనం చూసి సంతోషించేవాడై ఉంటాడు. అలా కాకుండా వెళ్ళాలి కనుక ఆదివారం అని ఏదో నీకు ఇష్టం వచ్చే సమయానికి వచ్చి ఏమంటే ప్రార్థన చేసుకోవటం, ప్రార్థన రావటం అది సరైనటువంటి విధానం కాదు. ఈ కరోనా కాలంలో ప్రార్థనకి సరైనటువంటి సమయాలు దొరక్క ఏమంటే ఇప్పుడెప్పుడు అనేది ఏర్పాటు చేయని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ సమయంలో ఏ యొక్క పరిస్థితిలో ఎప్పుడు ప్రార్థన చేస్తుందో ఏర్పాటు చేయలేకపోయాం. అయినను కొంతమంది దేనికి వాక్యం ప్రేమించిన వారు పెందలకి ప్రార్థనకు వచ్చి పెందలకి ప్రార్థన చేసుకుని దేనికి వాక్యం వింటూ బలపడుతున్న వారిని ఎంతోమంది చూస్తున్నాం. చాలామంది దూరం అంటారు, ప్రార్థనకు రావటం దూరం అయిపోతుంది అంటారు. ఎందుకు దూరం అవుద్ది? ఏమండి కొన్ని సంఘాల వారిని చూడండి, వారు 20 మైళ్ళు 30 మైళ్ళు 50 మైళ్ళు అయినా కానీ వారు ప్రార్థన మందిరాలకి పెందకు లేచి సమయం ప్రకారం ప్రార్థనకు వచ్చి ప్రార్థనలు పాలు పొందుతున్న వారిని ఎంతోమంది చూస్తున్నాం. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, శుభ్రంగా తింటున్నా, శుభ్రంగా రెస్ట్ తీసుకుంటున్నా, ఈ రెస్ట్లో మైమర్చిపోయి దేవుని దూరం అయిపోతున్నా. ఏమండి దేవుని కొరకు ఒక్కరోజు పెందలకు లేచి ప్రభు దగ్గర రాలేమా? ఒక్కరోజు మన వ్యాపారాన్ని ఆపుకోలేమా? ఒక్కరోజు మన సొంత పనులు మనము మానుకోలేమా? 6 దినాలు దేవుడు మనల్ని కాపాడి, 6 దినాలు దేవుడు మనల్ని సంరక్షించి, 6 దినాలు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని జ్ఞాపం చేస్తున్నందుకు ఒక్కరోజు ఆయన కొరకు కేటాయించటం కొన్ని గంటలు అది పెద్ద ఏమండి విడ్డూరమా? అందుకని చాలా భక్తిహీనులు అయిపోతున్నారు. దేవునికి ఒక సమయం దొంగిలిస్తున్నారు. బైబిల్ గ్రంథం చూసే సమయం చాలా విలువైనది. విలువైనటువంటి సమయాన్ని విలువగా మనం దేవునికి ఇచ్చినట్లయితే తద్వారా ఆత్మీయంగా మనం బలపడడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యంగా దేవుని పని పట్లగాను, దేవునికి సన్నిధి పట్లను, దేవుని కార్యాల పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు. ఇంక వాక్యం బోధిస్తుంది కదా, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తులవుదుని రాయబడ్డాది. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా అశ్రద్ధగా చేయకూడదు. కొంతమంది శనివారం పూర్తి కడుపు నిండా భోజనం చేసి మొత్తుగా నిద్రపోయి 11, 12 ఆదివారం 11, 12 లేచి ఏదో అప్పుడు మొత్తుగా ప్రార్థనకు వచ్చేవారు కొంతమంది ఉంటారు. అమ్మా అయ్యా, చాలా బాధాకర విషయం ఏంటంటే శనివారం నాడు ఆదివారం కొరకు ముందుగానే పనులన్నీ చక్కబెట్టుకోవాలి. మనం ఎంతో మంచి భర్తను దేవుడు ఇచ్చాడు కొంతమంది సహోదరులకు, కొంతమంది బ్రదర్స్కి ఎంతో మంచి భార్యనిచ్చాడు దేవుడు. మంచి భర్తలనిచ్చినా, మంచి భార్యలనిచ్చినా, మంచి పిల్లలనిచ్చినా, మంచి తల్లిదండ్రులు ఇచ్చినా వారు ఏమండి నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుణ్ణి. చక్కగా ప్రార్థనకు వచ్చి ప్రార్థన గడపవలసిన వారు
ఏమంటే బ్రష్ పెట్టుకుంటారు, గంట గంట తోముతూ ఉంటారు పళ్ళు. ఇది ఏ రోజు ఆదివారం నాడు. బట్టలు వాషింగ్ కానీ బయలుదేరుతారు, గంటల తరబడి ఆ బట్టలు ఉతుకుతూనే ఉంటారు. మిగతా రోజుల్లో మాత్రం చాలా స్పీడ్గా ఉంటారు. కానీ ఆదివారం మాత్రం చాలా నిర్లక్ష్యంగా వారు జీవించడం ఎంతోమందిని గమనిస్తుంటారు. కొంతమంది ఆదివారం ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన మందిరంలోకి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థన రావచ్చు కదా, ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థన రారు. ఆ సమయం అంతా అయిపోయిన తర్వాత ఏదో సాయంకాలం 6 గంటలకో 7 గంటలకో 8 గంటలకో లేదా వారికి ఇష్టమైన సమయానికి వచ్చి వారు దేవుని మందిలో కన్నీరు విడిచిపెడతారు. నేను చెప్తుంటా, అది పద్ధతి కాదు, అలా రావటం ద్వారా మీరు చాలా ఇబ్బందులు పడతారు, దేవునికి కోపం పుట్టి ఉంచేవారు అవుతారు, పెందల గడి మీరు రండి అని మేము చాలామంది సహోదరులు చెప్తూ ఉంటాం. అయినను చాలామంది ఆదివారం చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యాపారానికి ఇస్తారు సమయం, ఉద్యోగానికి ఇస్తారు సమయం, బంధువులకి ఇస్తారు సమయం, తిండికి ఇస్తారు సమయం. ఏమంటే ఆ రోజునే ఏమేమి చేసుకోవాలని వంట కార్యక్రమాలకు సమయిస్తుంటారు. ఏమంటే ఏం బట్టలు ధరించుకోవాలని ఇంకా బట్టలు అంత తిరగేస్తూ ఉంటారు. ఏం కట్టుకుని వెళ్దామా, బట్టలలో ఏమున్నదండి, శుభ్రమైన తిండి వస్త్రాలు ధరించి చక్కగా ప్రార్థనకు సరిపోద్ది. నీ బట్టల వైపు కానీ, నీ వైపు కానీ, నా వైపు కానీ ఎవరు చూడరు. ప్రార్థనకు వచ్చి ఎవరందరూ కూడా దేని వైపు చూస్తుంటారు. శుభ్రమైన దుస్తులు ధరించుకుని శుభ్రంగా చక్కగా ప్రార్థన రావాలి తప్ప అండ్ ఆడంబరాలతో ఏ యొక్క బంగారం వేసుకుందామా, ఏ ఫ్లవర్స్ పెట్టుకుందామా, ఈ యొక్క ఏంటి నాకు తెలియదు అవి ఏమండి ధరించుకుంటారు కదా, మెడకి, చెవులకి, ముక్కుకి, తలకి, వీటికే సమయం అంత సరిపోద్ది. ప్రార్థనకి దేవుని చూడాలని రావాలి, అంతే తప్ప మనుషులు చూడాలని దేవుని దగ్గర రావటం కాదు. ఇది నన్ను చాలామంది అలాగే 1 గంట సేపు రెడీ అవుతారు, ఆ రెడీ అయ్యి ప్రార్థనకి వస్తుంటారు. అంత రెడీ అవ్వకలేదండి. ఆదివారం అనేది చాలా ప్రస్తుతమైన రోజు. యేసు ప్రభు వారితో మనం కలిసి సంతోషించే రోజు, ఆయనతో మనము సహవాసం చేసే రోజు. ఆ యొక్క ఆదివారం నాడు నిర్లక్ష్యంగా ఉంటున్నామా? ఆదివారం కొంతమంది ఊర్లు బయలుదేరుతూ ఉంటారు, మళ్ళీ ప్రార్థన చేసి మరి వెళ్ళేవారు చాలామంది ఉన్నారండి. ఎన్నిసార్లు చెప్పినా వారు బుద్ధి మార్చుకోరు. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రార్థన మానొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంత పనులు పెట్టుకోవద్దండి. ఎట్టి పరిస్థితులు వ్యాపారానికి, ఉద్యోగాలకు వెళ్ళొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధువులు కౌరింపరు కదా, ఎవరో కౌరింపరు కదని దేవునికి సమయం దొంగిలించొద్దండి. ఎందుకంటే సమయం ఎంత విలువైనదో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఈ విలువైన సమయాన్ని విలువగానే మనం చూడాలి తప్ప వ్యర్థంగా దాన్ని ఎప్పుడు కూడా మనము ఉపయోగించకూడదు. అంతేనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఆదివారం ఎంతో విలువైనదండి. చాలామంది ఎప్పుడు ఆదివారం వస్తుందా చూసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. మరి కొంతమంది అప్పుడే ఆదివారం వచ్చేసిందా, అప్పుడే ప్రార్థనకి వెళ్ళిపోవాలా, అప్పుడే ప్రార్థన ప్రారంభించేస్తారా, పర్లేదు పాటలు అయిన తర్వాత వెళ్దాం, వాక్యం తర్వాత వెళ్దాం, ఆమెన తర్వాత వెళ్దామని చాలామంది నిర్లక్ష్యంతోనే జీవిస్తుంటున్నారు. కొంతమంది ప్రక్కన ప్రార్థన జరుగుతున్న రారండి. వారికి దేవుని మందిరం ఎంతో దగ్గరగా ఉంటుంది, ప్రార్థన రారు. దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది తొందరగా వస్తారు, దగ్గరున్న వాళ్ళు బాగా లేటుగా వస్తారు. నీ నిర్లక్ష్యమే నీ కొంపను ముంచుతుంది, నీ నిర్లక్ష్యమే నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ నిర్లక్ష్యమే నీకు దేవుని దగ్గర నుంచి మేలు రాకుండా అడ్డుపడుతుంది. కనుక నీ నిర్లక్ష్య స్వభావము దేవునికి మందిరి పట్ల మీకు కానీ నాకు కానీ మనల్ని ఎవరికి కానీ అన్నడూ ఉండకూడదండి. ఈ భూమి మీద జీవించేంత కాలమే ఆదివారం ఏమండి ఒక ప్రత్యేక రోజు భావించి వస్తాం. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్యము దేవుని ఆరాధించాలి. అక్కడ నిత్యము ఆయనతో కలిసి సంతోషించే రోజు అది. ఆయనతో కలిసి ఉండే రోజు. ఆయనతో నీవు ఉండాలంటే ఆదివారం చక్కగా నిన్ను నీవు సమర్పించుకుని ప్రభు దగ్గర రావాలి. కొంతమంది అంటారు కానుక లేదండి అందుకని ప్రార్థన మానేస్తారంటారు. ఏం మంచి మాట అండి అది. కానుక లేదని ప్రార్థన మానేస్తారట. ఈ రోజుల్లో డబ్బు లేని వారు ఎవరున్నారండి? వారికి ఏ అవసరం వచ్చినా పక్కింటి వారికి అన్ని దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుని మరీ ఊరు వెళ్ళేవారు, బట్టలు కొనుక్కునేవారు, వడ్డీలు కట్టుకునేవారు, ఇంటెద్దులు కట్టుకునేవారు. ఏమండి రోజు డైలీ వారి జీవితాన్ని కొనసాగించిన ఎంతమంది లేరు? ప్రార్థనకు వచ్చి ఏదో 100 1000 వేసేసినట్లుగా వారు వేసేది మా వేస్తారు, రూపాయి వేస్తారు, 2 రూపాయలు వేస్తారు, మరి ఎక్కువ 10 రూపాయలు వేస్తారు. ఈ 10 రూపాయలు వారి దగ్గర లేవు, అందుకు ప్రార్థన మానేస్తారంటే నేను చాలాసార్లు చెప్తుంటాను.
నీ కానుక కొరకు అది ప్రభు చూసేది, నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. 2 చేతులు చాపి ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తామా అని ఆయన ఎదురు చూస్తాడు. అందుకని ఏమండి చక్కని పాట పాడతాం కదా, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసుతో నేను ఉండాలని పాట పాడుతుంటాం. ఎప్పుడు వెళ్ళిపోదామా నా తండ్రి ఇంటికి అని మనం సంతోషంగా ఏమండి ఆశపడుతుండాలి తప్ప నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొంతమంది ఎప్పుడు చూసి నీరసమే, ఆదివారం మొదలుకొని శనివారం మొదలుకొని సోమవారం మొదలుకొని ప్రతిరోజు కూడా వారికి నీరసాలే. కొంతమందికి సోమవారం నుంచి శనివారం వరకు చాలా ఆరోగ్యంగా ఉంటారండి, ఆదివారం వచ్చి నీరసం వచ్చేస్తుంది. అమ్మ ప్రార్థన రాలేదు అంటే అయ్యగారు నీరసం ఉండి రాలేకపోయాను, మరి నిన్ను బాగానే కనబడ్డా కదంటే ఆటోమేటిక్గా ఆదివారమే నీరసం వచ్చేస్తుంది అంటారు. ఎంత భయంకర స్థితిలో ఉన్నారో చూడండి ప్రజలు. ఆదివారమే నీరసం వచ్చేస్తుందా? ఆదివారమే సాతానుగాడు నీకు ఆటంకాలు చేస్తున్నాడా? మిగతా రోజులు మాత్రం లేడి పిల్లలు గొంతులు వేసుకుంటూ వారి పనులకి ఉద్యోగాలకి వ్యాపారాలకు వెళ్ళిపోతుంటారు. కానీ ఆదివారం వచ్చేసరికి మాత్రము ఏమండి కాళ్ళు చేతులు ఏమండి పట్టేస్తాయి దేవుని మందిరం రాకూడదుగా. అందుకే నీ ఇంట్లో అన్ని శోధనలు ఉన్నాయి, అందుకే నీ కుటుంబంలో అన్ని సమస్యలు ఉన్నాయి, అందుకే నీ బిడ్డలు నీ మీద తిరుగుబాటు, నీ భర్త నీ మీద తిరుగుబాటు, నీ భార్య నీ మీద తిరుగుబాటు చేస్తుంది, నీ తల్లిదండ్రులు నీ మీద తిరుగుబాటు, నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేస్తున్నట్టు కారణం తెలుసా? దేవునికి వాక్యం లోబడక ప్రార్థన రావటం మానేసి లేనిపోయిన లోకార్తలు చెప్పుకోవడం తిరుగుతూ నీ ప్రహస్తమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. కనుక ఇది నాన్న ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొద్దకు వచ్చి మనందరము కూడా దేనికి మాట్లాడుతున్న మనందరం కూడా దేనికి వాక్యం లోబడాలి. ఆదివారము యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు పునరుద్ధాన దినము. ఆ యొక్క పునరుద్ధాన దినమందు సంఘ కార్యక్రమ విషయంలో మనం పాలు పొందాలి. అందుకని బైబిల్ గ్రంథంలో దేవునికి సంధిలో ఒట్టి చేతుల్లో కనపడకూడదు. అట్లాంటి పెద్దలు అంటుంటారు, చండి బిడ్డలు ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ అంటే దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు కానీ ఒట్టి చేతులు రాకూడదట. ఎంతో కొంత దేవుడు మనల్ని దీవించిన రీతిగా ఆయనకి ఇవ్వడానికి కానుక మనం చెల్లించుకోవాలి. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడదు, ఇచ్చుట ద్వారా దేవుడు మనకు ఇంకా ఎక్కువ ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడి రాయబడ్డా కదా, ఆయనకి ఇచ్చి శోధించాలంట. కొంతమంది దేనికి ఇవ్వటానికి ఎంత పిసింతనంగా ఉంటారో అంతిని వారి జీవితాల్లో కూడా ఏ విషయంలో వర్ధిల్లేవారుగా ఉండరు. కొంతమంది దేవుని సొమ్మును తినేస్తూ ఏమండి వారు కాలం గడుపుతుంటారు. ఏమైనా అన్నామంటే దేవుడికి మమ్మల్ని సరిగ్గా చూడటం లేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అంటుంటారు. దేవుడు ఎందుకు పట్టించుకోడు? ఆయన అందరిని ఒకే రీతిగా చూస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను మనందరిని ఒకే రీతిగా చూస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన, మార్పు లేని దేవుడు ఆయన, మాట తప్పని దేవుడు ఆయన. ఆయన నీ కొరకు పరలోక వైభవం విడిచిపెట్టి లోకానికి వస్తే కొంచెం దూరం ప్రయాసపడి దేవునికి మంది రావడానికి ఎంత ఇబ్బంది పడుతున్న వారిని చూస్తున్నాము. చాలామంది చూస్తున్నాం, దూరం నుండి వస్తున్న వారు ఎంతోమంది మన చర్చికి వస్తుంటారు. వారు చాలా తొందరగా, చాలా హడావిడిగా, చాలా సంతోషంగా వస్తుంటారు. నేను కొంతమంది దగ్గర ఉన్న వారు కొంతమంది నిర్లక్ష్యంగా వెళ్దాం అన్నట్టు వచ్చేవారు చూసినప్పుడు మనసులో చాలా బాధపడుతుంటాను. వారి కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఏదేమైనా ప్రియమైన దేని బిడ్డ, కంచె దినాల్లో, దినాల్లో ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక, ఆయన రాకడ గుర్తులని జరిగిపోతున్నాం కనుక మనం త్వరితముగా ఆదివారం దేవునికి మంది రావటం అలవాటు చేసుకోవాలి. అందుకని దైవజనుడైన భక్తుడైనటువంటి దావీదు అంటాడు, దేవుని మందిరికి వెళ్దామని జనం నాతో అన్నప్పుడు నేను సంతోషించానంటాడు. దేవునికి సంధికి వెళ్ళాలంటే సంతోషంతో రావాలి. కొంతమంది అండ్ ఏదో పోగొట్టుకున్నట్టుగా వస్తుంటారు దేవునికి మందిరానికి. దేవునికి మందిరంలో ఆశీర్వాదం ఉంది, దేవునికి మందిరం స్వస్థున్నది. దేవునికి మందిరంలో దేవుడు వాక్యం ద్వారా మనం బలపరుస్తాడు. దేవునికి మందిరంలో దేవుడు వాక్యం ద్వారా మనం స్వస్థపరుస్తాడు. దేవునికి మందిరంలో నీతి పరిశుద్ధత ఉంది. దేవునికి మందిరంలో దేవుడు ఉన్నాడు కనుక ఆయన మనం బలపరిచి మన ప్రతి సమస్య తీర్చేవాడు కనుక దేవునికి మందిరాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదండి. కనుక ఈ సమయంలో ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ తెలియజేస్తున్న మంచి మాటలు ఏంటంటే, ఆదివారం చాలా విలువైన రోజు. ఆదివారం పాడు చేసుకోవద్దు. పెందలోకి రావడానికి ప్రయత్నించుదాం. సమయము విలువైనది కనుక ఏ సమయంలో ఆరాధన జరుగుతుందో అంతకంటే ఒక అడుగు ముందు వచ్చి దేవుని సందులో ప్రభుతో సహవాసం చేసేవారు ఉండాలని మనం చేస్తున్నాను. కనుకని ఆదివారం చాలా ప్రాస్తమైన రోజును గుర్తించి ప్రభుతో సహవాసం చేయొచ్చు. దేవుడు మనకిచ్చిన ఇక శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అలాంటి మంచి జయ జీవితము కృపగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో
ఆదివారం కొరకే మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటి బట్టి మీకు వందనాలు. మీ మాటలు విని ప్రభు మీ మాటల ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. ఆదివారం ఎంత విలువైనదో మేము గుర్తించాం కనుక పెందలకడే ప్రార్థనకు వచ్చి సమయం ప్రకారంగా మీతో సహవాసం చేయొచ్చు. మీరు ఇచ్చే ఆశీర్వాదం మేము పొందుకునే భాగ్యం దయచేసి ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్యం వారందరూ మీరు దీవించండి. ప్రభు యొక్క వాక్యం ద్వారా బలపరచబడడానికి సహాయం చేయండి. ఏ విషయానికి దూరం అయ్యారో సరిచేయండి, ఏ విషయం బలహీనయ్యారో బాగు చేయండి. ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి. శాంతి, సమాధానం, స్వస్థత, రక్షణ ప్రియబిడ్డలు దయచేసి మహింపును ప్రార్థిస్తూ ఇచ్చిన ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసుక్రీస్తును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.